హాయ్ అండి అందరికీ. ఇది మామూలు మిర్చి అండి. ఇది పెద్ద ఘాటు ఉండదు, కారం ఉండదు, కానీ ఈ మిర్చి చాలా కాసిందండి. అప్పుడు తీస్తే దిష్టి తగిలేస్తుందని అప్పుడు తీయలేదండి. కానీ ఇంకా ఇది 4వ ట్రిప్ అనమాట కాపు మళ్ళీ ఇవ్వడం. చూసారా, ప్రతి కొమ్మకి ఉంటాయండి, ప్రతి కొమ్మకి ఉంటాయి. మిర్చి అయితే చాలా బాగా వచ్చినాయండి. ఇది కూడా ఒక విత్తనం దాద్దామనే చూస్తున్నాను నేను. చాలా బాగా వచ్చింది కాపు అయితే ఈ మిర్చి నాకు. చూడండి, ఇప్పుడు మీకు చెట్టు చూస్తేనే అర్థమవుతుంది కదా, ఇది 4వసారి కాపు ఇవ్వడం. చూడండి, ప్రతి చోట ఉంటాయి, ఎక్కడ లేదు అనేది ఉండదు, ప్రతి చోట ఉంటుంది కాయ. చూడండి, ఇది చూడండి, చాలా బాగా ఇస్తుందండి ఇదైతే. అది దేని రకం నాకైతే తెలియదు, కానీ ఘాటు అయితే పెద్దగా లేదులేండి. కారం అయితే ఎక్కువ లేదు, కానీ ప్రతి చోట ఉంటుంది కాయ. బాగా ఇస్తుందండి ఇది కూడా. ఇది విత్తనం దాద్దామని, ఇదిగో ఇది లాస్ట్ కాపులాగే ఉంది. 4 సార్లు, ఇది 4వసారి పాపం. చూడాలండి మరి ఇది. ఇంకోండి ఈ బుడ్డ పచ్చిమిరపకాయ, ఇందులోనే ఈ బుడ్డ పచ్చిమిరపకాయలు కూడా వచ్చినాయి అన్నమాట. ఇవి అయితే చాలా ఘాటు ఉంటాయి ఈ బుడ్డ పచ్చిమిరపకాయలు. ఈ పొడిగి అయితే పెద్ద ఘాటు లేవు, కానీ ఇవి బాగా కోసానండి. ఇవి బాగా కోసాను, ఈ పొడుగు పచ్చిమిరపకాయలు బాగా కోసాను. ఈసారి చాలా బాగా కోసానండి. అంత బాగా వస్తాయండి కాయలు, నిండా వచ్చేస్తాయి, చెట్టు నిండా వచ్చేస్తాయి. పాపం మహాతల్లి, లక్ష్మీ తల్లి నాకు తెలిసి చాలా బాగా ఇస్తుందండి. ఓకే అండి, బాయ్ అండి అందరికీ.